మీరందరూ అనుకుంటున్నట్టు ఆ లేడీ పేరు అన్నబెల్లా జార్జ్ కాదు, మేరీ ఫెర్నాండెస్. ఈ ఫోటోలో ఉన్న ఆయన పేరు ఫెర్నాండెస్, మేరీ హస్బెండ్. ఆయన ఒక మ్యూజిషియన్, మ్యూజిక్ టీచర్గా ఉండే ఈవిడ ఫెర్నాండెస్ చనిపోయాక పార్ట్ టైంగా మ్యాజిక్ షోస్ చేసేది. అదే స్టేజ్ మీద తన ఒక్కగానొక్క కొడుకు క్రిస్టోఫర్ని అందరికీ పరిచయం చేసింది. కానీ క్రిస్టోఫర్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే షాక్ అవుతారు. కారణం హార్మోన్స్ ప్రాబ్లం వల్ల 15 ఏళ్ల వయసున్న క్రిస్టోఫర్ 60 ఏళ్ల మనిషిలా కనిపించడమే. దానివల్ల తోటి స్టూడెంట్స్ ఎవరు అతన్ని దగ్గరికి రానిచ్చేవారు కారు. క్రిస్టోఫర్, సోఫీ క్రిస్టోఫర్పై చూపించే స్నేహానికి మేరీ మనసు కాస్త కుదుటపడింది. కానీ ఈ విషయం సోఫీ ఫ్రెండ్స్కి అసలు నచ్చేది కాదు. అవేవి క్రిస్టోఫర్ని బాధ పెట్టకుండా మేరీ తన కొడుకును జాగ్రత్తగా చూసుకునేది. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సోఫీ. ఎవరేమన్నా పట్టించుకోకుండా క్రిస్టోఫర్ని ఒక బెస్ట్ మ్యూజిషియన్గా చూడాలనుకునేది వాళ్ళమ్మ మేరీ ఫెర్నాండెస్. అదే టైంలో సోఫీ మీద క్రిస్టోఫర్ చెప్పలేనంత ప్రేమ పెంచుకున్నాడు. సోఫియా, సోఫీ. ఏంట్రా, ఏమైంది? రే సోఫియా, సూపర్ రా, ఐ లవ్ యూ. ఆ మాటకి సోఫియా షాక్ అయినా తర్వాత క్రిస్టోఫర్కి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేసింది. ఇవన్నొద్దు. కానీ క్రిస్టోఫర్ ఇవేవి అర్థం చేసుకోకుండా సోఫీని వదలకుండా వెంటపడేవాడు. ఇక అప్పటి నుండి సోఫీ క్రిస్టోఫర్ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది. ప్లీజ్ నాతో మాట్లాడు సోఫీ. మాట్లాడని చెప్పింది కదా, మళ్ళీ ఎందుకు వెంటపడుతున్నావు? సోఫియా, సోఫియా, మా అమ్మ తర్వాత అంత ప్రేమ చూపించింది నువ్వే సోఫియా. అది తట్టుకోలేకపోయిన సోఫియా ప్లీజ్ సోఫియా. సోఫియా, క్రిస్టోఫర్ని స్కూల్ లైబ్రరీకి తీసుకెళ్లి తను చదివిన జెనెటిక్ బుక్స్ అన్నింటినీ తనకిచ్చి చదవాలంది. ఎందుకు సోఫియా? వాడి హార్మోన్ లోపం గురించి వాడికే చెప్పింది. అలా అనకు సోఫియా, నేను నార్మల్ గానే ఉన్నాను. నన్ను వదిలే క్రిస్టోఫర్. సోఫియా, నేను నార్మల్ గానే ఉన్నాను సోఫియా. సోఫియా, అలా మాట్లాడకు సోఫియా, నన్ను వదిలేయకు సోఫియా. సోఫియా ప్లీజ్ సోఫియా. ఎంత చెప్పినా క్రిస్టోఫర్ వెనకపోయేసరికి సోఫీ కోపంలో, నువ్వు పెళ్లికే పనికిరావు, నువ్వు ఒక ఇంపార్టెంట్, అంటే నువ్వు మగాడివే కాదు అని చెప్పింది. ఇంకోసారి పెళ్లి ప్రేమ అంటూ డిస్టర్బ్ చేయొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. అమ్మా, అదే రోజు రాత్రి సోఫీ తన ప్రేమను కాదన్నదనే కాక అందరూ తనని దూరం పెడుతున్నారని తల్లి మేరీతో చెప్పి ఎంతో ఏడ్చాడు. కానీ వాళ్ళమ్మ మేరీ నువ్వు ఒక గొప్ప మ్యూజిషియన్ అవుతావని చెప్పి అతన్ని ఎంతగానో ఓదార్చింది. అతనిలో కాన్ఫిడెన్స్ పెంచడానికి, తనకున్న లోపాన్ని మర్చిపోవడానికి క్రిస్టోఫర్ని అందంగా రెడీ చేసింది. వాడు కాన్ఫిడెంట్గానే మళ్ళీ స్కూల్కి వెళ్ళాడు. తేడా తేడా అని అందరూ ఎగతాళి చేసేసరికి క్రిస్టోఫర్ చాలా అప్సెట్ అయ్యాడు.
క్రిస్టఫర్తో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ నెక్స్ట్ డే నాకు ఫీవర్, స్కూల్కి కూడా వెళ్ళలేదు మ్యామ్. సోఫీ చెప్పింది అర్థం చేసుకుని మళ్ళీ వాళ్ళిద్దరిని ఫ్రెండ్స్గా ఉండమని మేరీ సోఫీకి గిఫ్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. అందరినీ క్లియర్ చేయండి. వాళ్ళ అమ్మని అరెస్ట్ చేసి బయటకు తీసుకొస్తున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరి ముఖాల్లో భయాన్ని చూశాను. రిలీజ్ అయిన కొన్ని రోజులకి వాళ్ళిద్దరూ ఒక యాక్సిడెంట్లో చనిపోయారని విన్నాను. కానీ ఆవిడ ఇంకా బతికే ఉందని, అదే పగతో మర్డర్స్ చేస్తోందని మీరు చెప్తుంటే నమ్మలేకపోతున్నాను. ఇట్స్ క్వైట్ షాకింగ్. ఎనీహౌ, ఆవిడని త్వరగా అరెస్ట్ చేయండి, లేదంటే ఇంకా చాలా చావులు చూడాల్సి వస్తుంది.